హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం న్యూమరాలజీలో సూపర్ 6. వాస్తవంగా ఈ శాస్త్రం వచ్చేది చాలా పెద్ద శాస్త్రం. న్యూమరాలజీ అనేది ఇట్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. కానీ మనకు సంబంధించిన మన జీవితంలో ఒక ఆరు సీక్రెట్స్ కనుక తెలుసుకొని మనం ఆ సూపర్ 6ని సెట్ చేసుకున్నాం అనుకోండి, మనం అద్భుతంగా చూసుకోవచ్చు. దాంట్లో మెయిన్గా ముఖ్యమైనది అంటే ఇక చాలా వరకు ఉన్నప్పటికీ డెప్త్లో వెళ్ళినప్పుడు మనకి చాలా రెమెడీస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక 6 మాత్రం మన జీవితాలని చాలా ప్రభావితం చేసి దాన్ని ఒక వైబ్రేషన్, నెగిటివ్ వైబ్రేషన్ ఏదైతే మన లైఫ్లో ఉందో వాటన్నిటిని ఓవర్టేక్ చేసి మంచి వైబ్స్ని మనకి సెట్ చేస్తానికి అవకాశం ఉన్న ఒక 6 గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాం. దాంట్లో మెయిన్ అతి ముఖ్యమైనది ఏంటంటే మన నేమ్, లక్కీ నేమ్. ఈ పేరు సరిగ్గా లేదనుకోండి ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాస్తవంగా నేమ్ ఈజ్ ఫేమ్ అంటారు. నేమ్ ఈజ్ ఫేమ్. ఎప్పుడైతే మన పేరులో పర్ఫెక్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయో మన లైఫ్లో అనుకోకుండా అద్భుతంగా వైబ్రేషన్స్ అనేవి సెలబ్రేట్ చేస్తూ ఉంటాయి. వైబ్రేషన్ ఈజ్ దేర్. మన లైఫ్లో సెలబ్రేషన్ మస్ట్ ఇదే. సెలబ్రేషన్ కావాలి అంటే వైబ్రేషన్ ఖచ్చితంగా ఉండాల్సింది. లక్కీ నేమ్ అంటే ఫ్రెండ్స్, చాలామంది కూడా మీరు ఆ పేరులో ఏముంది అన్నట్టుగా మీరు చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవంగా మన నేమ్ అనేది ఒక మంచి వైబ్రేషన్లో లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం. దీనికి మీకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు అతి పురాతనంగా తీసుకున్నారనుకోండి, చాలామందికి కంచెర్ల గోపన్న అని చాలామందికి తెలిసి ఉండదు. కంచెర్ల గోపన్న అంటే ఇప్పుడు జనరేషన్ అంటే మాలాంటి వాళ్ళకి, మా జనరేషన్ చాలామంది తెలిసి ఉండదు. కంచెర్ల గోపన్న అంటే ఈయన ఒక భక్తుడు, తర్వాత శ్రీరామ భక్తుడు. పేరు వచ్చేసి మనకి చిన్న నేమ్ పరంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో చాలా అభివృద్ధి చెందడానికి కారణం వచ్చేసి అతని పేరు. కంచెర్ల గోపన్నగా ఉన్న అతని పేరుని ఆటోమేటిక్గా ఎవరో ఒక ఋషియో అంటే పేరు మార్చడం అనేది మనకి ఎప్పటి నుంచో, అంటే మన జీవితాలలో చాలా పురాతనం నుంచి కూడా ఉందన్నమాట. సో ఈ కంచెర్ల గోపన్న అనే తన పేరుని శ్రీరామదాస్ అని కన్వర్ట్ చేయగానే ఆటోమేటిక్గా చూడండి ఎంత వైబ్రేషన్ వచ్చింది. రాముడికి పెద్ద భక్తుడు అయిపోయాడు, వాగ్గేయకారుడు అయిపోయాడు. ఎన్ని పాటలు రాశాడు, ఎన్ని పాటలు పాడాడు, అస్సలు దానికి అంతే లేదనమాట. సో అంతకుముందు సామాన్యమైన ఒక కుటుంబంలో ఖమ్మానికి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలకొండపల్లి అనే మండలంలో చిన్న కుగ్రామంలో జన్మించిన ఒక సాధారణమైన వ్యక్తి కంచెర్ల గోపన్న అనే వ్యక్తి భద్రాచలానికి చేరుకొని అక్కడ రామభక్తుడిగా మారిపోయి పేరుని శ్రీరామదాస్ అని మార్చగానే ఎంత వైబ్రేషన్ ఉంది దాంట్లో, రామదాస్ అనేది. సో ఆటోమేటిక్గా ఆయన వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. తర్వాత గోల్కొండ కోటల్ని బద్దలు కొట్టి అతన్ని విడిపించుకొని తీసుకొచ్చిన శ్రీరామచంద్రుడు స్వయంగా వెళ్ళడం అంటే ఆ పేరులో ఉన్న అద్భుతమైన శక్తి ఆ విధంగా పనిచేసింది. రైట్ ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా మన మోటార్ లైఫ్లో తీసుకుంటే చాలామందికి రామకృష్ణ యాదవ్ అని తెలిసి ఉండదు. చాలామంది రామకృష్ణ యాదవ్ అంటే మన గల్లీలో, మన ఊర్లో కూడా చాలామంది ఉంటారు. కానీ అదే పేరుని కనుక వైబ్రేషన్లోకి మార్చేసి రామ్దేవ్ బాబా అన్నామనుకోండి, ఎలా ఉంటుంది? రామ్దేవ్ బాబా, రామ్దేవ్. ఆ వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నేను చెప్పేది నేమ్లో ఎప్పుడైనా మనకి కరెక్ట్ వైబ్రేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన జీవితంలో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇదే రామకృష్ణ యాదవ్ ఒక పతాంజలి అనే ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తానికి, పతాంజలి అనే కంపెనీ ఓపెన్ చేస్తానికి 40 రూపాయల అప్లికేషన్ లేని స్థాయిలో నుంచి ఈరోజు 10,000 కోట్ల పైన టర్నోవర్ గల ఒక కంపెనీని రూపకల్పన చేసి ఇప్పుడు జెడ్ కేటగిరీలో ఉన్నాడంటే దట్ ఈస్ వైబ్రేషన్ ఆఫ్ ది నేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతేందుకు మన దగ్గరలో, మన తెలుగు రాష్ట్రాలలో దగ్గరగా చూసుకోవాలంటే ఇంకొక చిన్న పేరు చెప్తాను మీకు. అది వచ్చేసి దినేష్ నాయుడు. ఎవరికైనా ఐడియా ఉందా? దినేష్ నాయుడు చాలామంది ఉంటారు, ఇలాంటి సింపుల్ పర్సన్స్ చాలామంది ఉంటారు. ఎక్కడో ఒక దగ్గర అట్టక్కపోయి ఉంటారు, అంటే వీళ్ళు ఎలుగులోకి రారు. కానీ ఇదే పేరుని న్యూమరాలజికల్గా ఇదే పేరుని మీరు విశ్వక్షేన్ అని మార్చితే ఎలా ఉంటుంది? మార్చేసారు. విశ్వక్షేన్ అని మార్చేస్తే అద్భుతమైన ఫిల్మ్స్. ఇప్పుడు ఏంటంటే వర్షం అంటే అన్ని ఇట్లే మొత్తం. అసలు అంతకుముందు అవకాశాల కోసం ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఎంతోమంది రిక్వెస్ట్ చేసి పెద్ద ఫైల్ పట్టుకొని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న అన్ని ప్రొడ్యూసర్ ఆఫీసులు తిరిగి విసికి వేసారిపోయిన ఒక దినేష్ నాయుడు అనే పర్సన్ ఈరోజు విశ్వక్షేన్ అనేసరికి ఎలా ఉంది? అద్భుతమైన అతని వైబ్రేషన్, అతని పేరుని పైకి లేదు. ఇప్పుడు ప్రతి సినిమా హిట్టే వాళ్ళే ఒక యూనిటీ కింద ఏర్పడి వాళ్ళే సినిమాల్ని ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగిపోయారంటే దట్ ఈస్ వాల్యూ ఆఫ్ ది నేమ్. అంటే ఇప్పుడు న్యూమరాలజీ ఏం చెప్తుందంటే నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, దోస్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ ఇన్ ది న్యూమరాలజీ. ఈ రెండింటిని కనుక కలిపితేనే మనకి ఒక లైట్ అనేది బ్రైట్ఫుల్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ ప్లస్ లేకపోయినా మైనస్ లేకపోయినా అది లైట్ రాదు. కాబట్టి
మీరు మీ నేమ్ని ఖచ్చితంగా ఒకసారి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. నిమరాజ్లో కాంటాక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మమ్మల్నే చేయాలి కదా, మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడానికి చాలా మార్గాలను చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓకే, థ్యాంక్ యూ. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారు, ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, మిత్రులకి, చుట్టాలకి, ఇంకెంతో మందికి సమాచారం తెలుసుకోవడం షేర్ చేయండి. మరియు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లైక్ చేయండి. లైక్ అంటే ఫైర్ మీలో ఉందని ప్రూఫ్ చేయడానికి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ.